శోభ తెలుగు న్యూస్కి స్వాగతం. ఆదోని పట్టణంలోని ముస్లింల సమస్యల పురోభివృద్ధికి ఏఐఎంఐఎం పట్టణ ఇన్ఛార్జ్ జానాయత్ ఆధ్వర్యంలో ఈరోజు జేఏసీ ఏర్పాటు చేశారు. కన్వీనర్గా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కో కార్యదర్శి నూర్ అహ్మద్, కన్వీనర్గా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ జిల్లా సెల్ అధ్యక్షుడు ఎండి నూర్ను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో నాజీర్, సయ్యద్, వసీం ఖాద్రీ, షారుఖ్, హెచ్ఆర్ఎఫ్ఎస్ నాయకులు, జిక్రియా తదితరులు పాల్గొన్నారు. వల్ల మన దేశంలో ఉన్నటువంటి వెనక సమస్యల మీద ముస్లింలకు అవేర్నెస్ లేకపోవడం, అదేవిధంగా చట్టాలకు అవేర్నెస్ లేకపోవడం వల్ల ముస్లింలు అభివృద్ధి చెందలేకపోతున్నారు. కాబట్టి ముస్లింలలో అవేర్నెస్ కల్పించడానికి, అదేవిధంగా చట్టాలపై అవగాహన కల్పించడానికి, తమ సమస్యలను అధికారులను కలవడం ద్వారా, ఆఫీసుకు వెళ్ళడం ద్వారా ఎలా మనం చట్టబద్ధంగా చేసుకోవచ్చు అవేర్నెస్ కల్పించడము ముస్లిం జేఏసీ యొక్క తొలి ప్రాధాన్యత. అందులో భాగంగా ముందుగా దీని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆధుని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీలో కన్వీనర్గా నన్ను అనగా ఏలూర్ అహ్మద్ను ఎన్నుకోవడం జరిగింది. నేను ఎంహెచ్పిఎస్ స్టేట్ సెక్రటరీగా కూడా ఉన్నాను. అదేవిధంగా ఎంఎండి నూర్ అహ్మద్ గారు సోదరులు, వీరు కాంగ్రెస్ మైనారిటీ సెల్ డిస్ట్రిక్ట్ ఎక్స్ సెక్రటరీ, ఆయనను కో కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. అదేవిధంగా ఇది ఒక అడ్హక్ కమిటీ కాబట్టి కేవలం కొంత కాలానికి పంపిణీ ఉంటుంది, తర్వాత మళ్ళీ మార్పులు కావచ్చు. మెంబర్స్ అనగా సభ్యులు అన్న మొహమ్మద్ జునేద్ అని ఉన్నారు. ఆయన ఏఎంఐఎం టౌన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆదిని టౌన్కు. అదేవిధంగా ఫారూక్ సాబ్ కాంగ్రెస్ టౌన్ సెక్రటరీ ఉన్నారు. సయ్యద్, వసీం ఖాద్రీ సాహెబ్ ఉన్నారు, మా మత గురువు. అదేవిధంగా సద్దాం హుసేన్ గారు ఉన్నారు, ఎస్డిబిఐ కో కన్వీనర్ ఉన్నారు. నాసిర్ హుసేన్ ఉన్నారు, వారు కూడా ఒక వ్యాపారస్తుడు. ఖాదర్ భాయ్ ఉన్నారు, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన. అదేవిధంగా ఎస్కే నాసిర్ భాయ్ ఉన్నారు. మరి దీంతో పాటు లీగల్ అడ్వైజర్గా న్యాయవాది ఎస్పీ సద్దాం హుసేన్ గారిని మేము నియమించడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలకు అవేర్నెస్ కల్పించడము, చట్టాలపై అవేర్నెస్, అదేవిధంగా సమస్యలపై ఎలా మనం అధికారులు కలిసి మన సమస్యలు తీర్చుకోవచ్చు అనే దాని మీద ఈ కమిటీ పనిచేస్తుంది. ఖచ్చితంగా దీంట్లో ఎక్కువగా విద్యావంతులు ఉంటారు కాబట్టి ఎక్కువగా మాకు అవేర్నెస్ కల్పించడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇందులో విద్యావంతులు, ఉద్యోగులు, లాయర్స్, ఇలా రకరకాల సెక్టర్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ కమిటీ ద్వారా ఆధునిక ముస్లింలకు ఎంతో చట్టపరంగా మేలు జరగవలసి ఉందని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా దీనికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి మాకు తోడ్పాటు అందిస్తే ఇంకా మేము ఆధునిక ముస్లింలలో మాత్రమే కాకుండా అన్ని వర్గాలకు కూడా మేము మా వంతు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఆధునిక ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్, ఎంహెచ్పిఎస్ స్టేట్ సెక్రటరీ. ధన్యవాదాలు.